మల్కాజ్గిరి జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో గల లక్ష్మాపూర్ గ్రామంలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూడుచింతలపల్లి మున్సిపల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గోని శ్రీనివాస్, 3వ వార్డు అభ్యర్థి లగిశెట్టి రమ్య నాగరాజ్, 5వ వార్డు అభ్యర్థి గొంది దివ్య నరేష్ మరియు మండల ఉపాధ్యక్షుడు సింగం విజయలక్ష్మి, జిల్లా ఎస్సీ సెల్ మోర్చా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, 105వ బూత్ అధ్యక్షుడు కిరణ్ యాదవ్, 106వ బూత్ అధ్యక్షుడు సాయినాథ్ చారి, బీజేవైఎం రాకేష్, అరుణ్, సంతోష్, రాజు, మురళి, శ్రావణ్, సుజిత్, రవి, హేమంత్, రాజ్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఖచ్చితంగా అభివృద్ధి మా ఎంపీ గారి సలహాతోని రాష్ట్రం నుంచి కానీ ఎక్కడ నిధులు కూడా రావట్లేదు। కేంద్ర నిధులే మొత్తం ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో కేంద్రం నుంచి వచ్చే నిధులే ఉపయోగపడుతున్నాయి। కాబట్టి ఆ కేంద్ర నిధుల ద్వారానే మున్సిపాలిటీ అభివృద్ధి అవుతాయి। కాబట్టి ఖచ్చితంగా మనము డబుల్ ఇంజిన్ సర్కార్ ఎక్కడైతే ఢిల్లీ సర్కార్ ఉందో ఇక్కడ కూడా బీజేపీ ఏర్పడితే ఖచ్చితంగా మన గ్రామానికి అధిక స్థాయిలో నిధులు వస్తాయని తెలియజేసుకుంటూ ఇక్కడ అభ్యర్థులను దివ్య గారిని రమ్య గారిని అత్యధిక మెజార్టీతో కమలం పువ్వు గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, కమలం పువ్వు గుర్తుకే గుర్తుకే భారత్ మాతాకి జై। ఈరోజు లక్ష్మాపూర్ గ్రామ ప్రజలకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సీనియర్ నాయకులు విజయలక్ష్మి గారికి, అరుణ్ గారికి, అభ్యర్థి రమ్య గారికి, ఇన్ఛార్జ్ సంజయ్ రెడ్డి గారికి, ఆ తోటి బీజేపీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, అందరికీ కూడా యువకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు లక్ష్మాపూర్ గ్రామంలో ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు జెండా। ఖచ్చితంగా లక్ష్మాపూర్ గ్రామ ప్రజలైనటువంటి ఇబ్బంది అన్ని కూడా మేము ఒక ఎజెండా తయారు చేశాము। ఆ ఎజెండా ప్రకారము లక్ష్మాపూర్ గ్రామ ప్రజలకు ఏవైతే సర్వే నెంబర్ ప్రాబ్లం ఉన్నాయో, ఏదైతే విలేజ్ మ్యాప్ ప్రాబ్లం ఉందో, ఏదైతే బండ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో, సీసీ రోడ్ ప్రాబ్లం ఉందో, ఇవన్నీ కూడా మేము ఎంపీ గారికి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది। ఎంపీ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో బీజేపీ జెండా ఎగురుతుంది। బీజేపీ అభ్యర్థి గెలిచిన తర్వాత ఎంపీ గారు ప్రత్యేకంగా గ్రామానికి వచ్చి ఏది సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పరిష్కారం చేస్తారని మాకు హామీ ఇచ్చారు। కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాము, మన అభ్యర్థి రమ్య గారిని అత్యధిక మెజార్టీతోటి కమలం పువ్వుతో ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా సీనియర్ నాయకులందరూ కూడా అభ్యర్థి గారికి పనిచేసి మా బీజేపీ జెండాను మన లక్షాపూర్ గ్రామంలో ఎగరవేయాల్సిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామచంద్రరాజు గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నవీన్ గారి నాయకత్వం, జై శ్రీరామ్।